కందుకు విత్తి నిక్షిప్త ఇవ ప్రతిఫలన్ముహుః ఆపతత్యాత్మని ప్రాయో దోషో అన్యస్య చికీర్షితః. అన్యస్య దోషః చికీర్షితః అంటే ఇతరులకు చెడు చేద్దామని కోరుకునేవాడు, దోషాలను ఎంచేవాడు లేదా దోషాలని చెడు చేద్దామని ప్రయత్నం చేస్తే దాని ప్రతిఫలము ముహుహు తిరిగి ఆత్మని తనయందే ఆపతతి వచ్చి పడుతుంది. అంటే ఆ చెడు మనకే జరుగుతుంది. అది ఎలా అంటే భిత్తి నిక్షిప్త కందుక ఇవ, గోడకు కొట్టిన బంతి వలె వెంటనే వేసిన చోటికే అది వచ్చి తిరిగి వచ్చినట్టు. అంటే గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటికి తిరిగి వచ్చినట్టు ఇతరులకు చెడు చేద్దామని ప్రయత్నిస్తే ఆ చెడు ప్రాయ మనకే జరుగుతుంది. కాన ఇతరులకు చెడు ద్రోహం తలబెట్టకూడదు అని భావం. అస్తు. నిపాతలు వివిధమైన అర్థాల్లో వివిధమైన సందర్భాల్లో ఏ విధంగా ప్రయోగించబడతాయి అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ హి అనే నిపాతను గురించి తెలుసుకుందాం. మనం హి ఇదొక నిపాత. ఈ నిపాతని ఏ ఏ అర్థాల్లో వివిధ అర్థాల్లో ఏ విధంగా ప్రయోగించేస్తున్నాము అనేది మనం చూద్దాం. హి ఇత్యేషః అనేక కర్మ. ఇక్కడ చూశారు కదా, ఇది హి ఇత్యేషో అనేక కర్మ అంటే అనేకమైనటువంటి సందర్భాల్లో హి అనే నిపాతను వాడుతున్నాము. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇదం హి కరిష్యతి. దీని అర్థం ఏమిటి? ఇదం హి కరిష్యతి అంటే అందువల్ల వాడి పని చేస్తాడు, ఇదం హి ఈ కారణంగా ఈ పని చేస్తాడు అని చెప్పాం. హి అనే దానికి వచ్చిన అర్థం ఏమిటంటే ఇక్కడ ఇదం హి కరిష్యతి అంటే ఇందు మూలంగా ఈ పని చేస్తాడు అంటే ఇక్కడ హి అనేది ఒక హేతువుని తెలియజేసే అర్థంలో వాడాం మనం ఇక్కడ. అంటే ఈ కారణంగా అతడు ఈ పని చేస్తాడు, హేతు వ్యవహారం నందు ప్రయోగించబడిన ఈ అనే నిపాత. ఇంకొక రకంగా ఎలా వాడతాము అంటే కథం హి కరిష్యతి అంటే ఇక్కడ చూడు ఏ విధంగా చేస్తాడు. కథం అంటే హౌ, కరిష్యతి డస్, హౌ కెన్ హీ డూ. ఇక్కడ హీ అనేది కెన్ హీ ఏ విధంగా చేస్తాడు అని అంటే వాడి సమర్థత మీద మనకి నమ్మకం లేదన్నమాట. వాడికి ఏం చేతకానాడు, వాడేం చేస్తాడు ఈ పని, అతను ఈ పని చేస్తాడు అంటే మనం కథం హీ కరిష్యతి ఏ విధంగా చేస్తాడు అని మనం ఎదురు ప్రశ్నించాం. దీన్ని అనుపృష్టార్థము అని అంటాం. అంటే ఎదురు ప్రశ్నించే సందర్భంలో ఇక్కడ ఈ హి అనే నిపాతని వాడాము. ఇందాకటి ఉదాహరణలో మనం హి అనే నిపాతని హేత్వర్థంలో వాడాము. ఇప్పుడు ఇక్కడ హి అనే నిపాతని అనుపృష్టార్థంలో వాడాము. అసూయని రెండు రకాలుగా చెప్తాం మనం. పరివాదం అని ఒకటి అంటాం, నింద అని ఒకటి అంటాం. పరివాదము అని అంటే నిజంగా అక్కడ కనిపిస్తున్న దోషాన్ని ఎత్తి చూపించి వాడిని నిందించడం, అది ఆ అసూయలో పరివాదము అని దాన్ని అంటాం మనం. అదే నింద అని అంటే ఏమిటంటే నిజంగా దోషం లేకపోయినా కానీ రంధ్రాన్వేషణం అంటామే, వెతికి వెతికి దోషాల్ని ఆరోపించి చెప్పడాన్ని నింద చేయడము అని అంటాం. ఇది అసూయ. అంచేత ఇక్కడ ఈ కథం హి కరిష్యతి అనే దాంట్లో ఈ అనే నిపాతని అసూయార్థంలో వాడాము అంటే నిందార్థంలో వాడాము అని చెప్పి చెప్తాం. ఈ రకంగా హి అనే నిపాతని ఈ వేరు సందర్భాల్లో వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక నిపాతం చూద్దాం. ఇంకొక నిపాతం ఏమిటంటే శశ్వత్ అనేటటువంటిది ఒక నిపాత. ఈ శశ్వత్ అనగా నేను అర్థం చెప్పట్లేదు, మీరు గమనించారో లేదో. ఎందుకంటే శశ్వత్ అనేదానికో హి అనేదానికో ఇలాంటి వాటికి అక్కడ అర్థం చెప్పడానికి నాకు అర్థమే ఉండదు. సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది దానికి, అంతే. అర్థం ఉంటుంది కానీ సందర్భోచితంగా ఉంటుంది. మనం దీనికి ఇది అర్థము అని చెప్పేందుకు ఏమి ఉండదు అక్కడ. ఆ మాటకి విడిగా ఒక అర్థము అని చెప్పలేము అనమాట. అందుకనే ఇక్కడ శశ్వత్ అనేది ఒక నిపాత. ఇది ఏ సందర్భాల్లో ఎలా వాడతాము అని చూద్దాం. శశ్వత్ ఇది విచికిత్సార్థియో భాషాయాం. విచికిత్స అని అంటే ఏమిటంటే మనం ఒక క్లారిఫికేటరీగా క్వశ్చన్ చేయడము అనమాట. క్లారిఫికేషన్ కోసం క్వశ్చన్ చేసినట్లు చేయటం, లేదు మన సంశయాన్ని తీర్చుకునేటందుకు, అదే దాని అర్థం. క్వశ్చన్ చేసినట్లు క్వశ్చన్ చేయడాన్ని విచికిత్స అని అంటాం. విచికిత్సార్థియో భాషాయాం. భాష ఎందు, ఇక్కడ భాష అంటే అర్థం అండి, భాష అంటే లాంగ్వేజ్ కాదు. ఇక్కడ భాష అంటే లోకము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మనకు చాలా చోట్ల ఈ మాట భాష అనే శబ్దాన్ని లోకం అనే అర్థంలోనే ఎక్కువగా వాడతాం మనం. అది కూడా వస్తుంది మనకి. సో ఇక్కడ శశ్వత్ అనే ఈ నిపాతని
మనం ఒక ప్రశ్నార్థకంగా, సంశయ ప్రశ్నార్థకంగా లోకంలో భాషాయాం ఉపయోగిస్తాము అని చెప్పారు. దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏమంటాము, వాళ్ళు ఏం చెప్తారు, అయ్యో ఇది ఇలా జరిగింది అని చెప్పారనుకోండి, అవునా అంటాం కదండి మనం. ఆ అవునా అనేది శశ్వత్ ఏవం, అవునా అలా జరిగిందా అని అంటాం అనమాట. దాన్ని శశ్వత్ ఏవం. ఇక్కడ శశ్వత్ అంటే ఏమర్థమైంది మనకి ఆలోచించండి. అవునా అలా జరిగిందా అంటే మనం ఏం చేస్తున్నాము, క్లారిఫికేషన్. నిజంగా అలా జరిగిందా, ఇట్ ఈస్ అన్బిలీవబుల్, రియల్లీ డిడ్ ఇట్ హ్యాపెన్ సో అని అడిగినట్లు అనమాట. చేత దీన్ని మనం ఏమంటామంటే అనుపృష్టార్థమందు, ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా ఈ శశ్వత్ ఇక్కడ అనుపృష్టార్థమందు వాళ్ళు చెప్పిన దాని మీద మనం ఒక క్లారిఫికేషన్ కోసం, అంటే నమ్మశక్యంగా అని దాన్ని స్థిరీకరించుకునేటందుకు కోసం అడిగినటువంటి ప్రశ్న అనుపృష్టార్థకం అని అంటాం. అంటే అనుపృష్టము అయిన ఆ సందర్భంలో ఇక్కడ ఈ శశ్వత్ అనే నిపాతన మనం ప్రయోగం చేశాము అన్నమాట. ఇలా కాకుండా ఇంకొకటి ఏమిటంటే, వాళ్ళు చెప్పడం, అయ్యో అలా జరిగింది అని చెప్పారనుకోండి, ఇలా జరిగిందట అంటే అవునా అని అంటాం. అలా కాకుండా ఇలా జరిగింది అన్నారు అనుకోండి, ఏవం శశ్వత్, అయ్యో అలా అయింది అని అన్నారు అనుకోండి, ఇక్కడ ఇంకా మీరు ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు ప్రశ్నించకుండానే మీకు సమాధానం చెప్పినట్టు వచ్చేసింది. ఏదో సంఘటన జరిగింది, అవును అలా జరిగింది అంటే మీరు శశ్వత్ ఏవం అని అనకుండానే వాళ్ళు ఏవం శశ్వత్ అని సమాధానం చెప్పేశారు. అవును అలాగే జరిగింది అని అంటే ఇక్కడ మీరు ప్రశ్నించకుండానే ఇక్కడ మీకు సమాధానం వచ్చేసింది, క్లారిఫికేషన్ వచ్చేసింది. దీన్ని అస్వయం పృష్టార్థము అని అంటాం. ఇందాక అనుపృష్టార్థము. అనుపృష్టార్థము అంటే వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి ఒక ప్రశ్న వేయటము. అస్వయం పృష్టార్థం అంటే ఇక్కడ ఏమిటి, మీకు వాళ్ళు చెప్పినది మీరు ఏమీ ప్రశ్నించకుండానే మీకు సమాధానం వచ్చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా శశ్వత్ అనే నిపాతని వాడడం. శశ్వత్ ఏవం, ఏవం శశ్వత్ అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మరొక నిపాత చూద్దాం. ఈ నిపాత సీమ్ అనే నిపాత. సీమితి పరిగ్రహార్థియో వా పదపూరణో వా అంటే పరిగ్రహార్థంలో గాని పదపూరణంలో గాని ఆప్షన్ ఐదర్ యాజ్ ఇట్ కెన్ బి యూస్డ్. సీమ్ అనే నిపాతని ఐదర్ ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఇన్ పరిగ్రహార్థం ఆర్ పదపూరణం. పరిగ్రహార్థం అంటే ఏమిటండి, పరిగ్రహము అంటే చుట్టూతా అని అర్థం అనమాట. ఈ త్రూఅవుట్ ది సరౌండింగ్స్, అంతటా అనే అర్థాన్ని పరిగ్రహము అని అంటాం. అంతటా గ్రహించటము. పరిధావతి అంటే అటు ఇటు 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 అంతా పరిగెత్తుతూ ఉంటాం చంద్రవందరగా, అట్లా అన్నమాట. సో పరిగ్రహార్థియో వా పదపూరణో వా, లేదు పదపూరణం. పదపూరణం అంటే ఏమిటి, కేవలం అక్కడ మనం ఆ పదాన్ని పూరించడానికి ఒక ఊతం కోసం వాడతామే తప్ప దానికి అక్కడ అర్థం అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదు. ఈ రెండు విధాలుగాను కూడా ఈ సీమ్ అనే నిపాతని మనం ప్రయోగం చేస్తాము. ఇప్పుడు ఉదాహరణ ఒకటి చూద్దాం. ఇది ఒక మంత్రంలో ఒక భాగం. ఏముంది ఇక్కడ, ప్రసీమ్ ఆదిత్యో అసృజత్. ప్రసీమ్ ఆదిత్య అసృజత్ అని వాడారు ఇక్కడ. అంటే ఏమిటి, ఆదిత్య అంటే సూర్య భగవానుడు సీం ప్రాసృజత్. ఇవి ఇక్కడ చూడండి ఉదాహరణ. ఇక్కడ ప్రాసృజత్ అనేది ఇక్కడ మనం లౌక్యంగా వాడితే ఈ అసృజత్ అనేది లంగ్లకారంలో సృజ్ ధాతువుకి, అంటే సృజించెను లేదు సృష్టించెను అనే దానికి లంగ్లకారంలో వచ్చే క్రియారూపం అసృజత్. దీనికి మనం ఎంఫాటిక్ గా వాడేటటువంటి ప్రకృష్టేన సృజతి ఆ ప్రాసృజత్ అంచేత ఈ ప్రా అనేది దీన్ని కలిపి ప్రాసృజత్ అని చేసాం. ప్రా అనేది అసృజత్ అనే క్రియారూపానికి అది ఒక ఉపసర్గ కింద వాడతాం. ఇప్పుడు దీన్ని మనం లౌక్యంగా వాడాలి అని అంటే దాన్ని ప్రాసృజత్ అనే వాడతాం. మనం ఈ ఉపసర్గని క్రియారూపాన్ని విడదీసి మధ్యలో వేరే మాటలు పెట్టి మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చెయ్యం. ఇది వేదాల్లోనే జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రా అనే దాన్ని విడిగా వాడారు, మీరు అర్థం చేసుకోండి. ప్రకృష్టంగా అని అర్థం. అది ఆదిత్య సీం అసృజత్ అంటే ఏం చేస్తున్నాడు, సూర్యుడు ఏం సృష్టిస్తాడు, సూర్యుడు సూర్యకిరణాలు, కాంతి, అంతే కదా, కాంతి కిరణాలు. కాంతి కిరణాలని సూర్యుడు సృష్టిస్తున్నాడు. సీమ్ అనే దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ రెండు రకాలు ఏమిటంటే, ప్రాసృజత్ సీమ్ ఆదిత్య, సూర్యుడు రశ్ములని, ఇక్కడ సీమ్ అనే దానికి మనకి ఆ ఏమీ అర్థం చెప్పుకోకుండా ఉంటే ప్రాసృజత్ సృజించాడు, అర్థం చెప్పుకోక్కర్లేదు.
సూర్యుడు కిరణాలని సృష్టిస్తాడు, ప్రసరింపజేస్తాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ సీమ్ అనే దానికి అర్థం చెప్పుకోకపోయినా ఏమీ ఇబ్బంది లేదు, దాన్ని వాడచ్చు ఏం అర్థం లేకపోయినా. ప్రాసృజత్ సీమాదిత్య అంటే ఇక్కడ కేవలం పదపూరణ కోసమే. ప్రాసృజత్ ఆదిత్య అనే బదులు ప్రాసృజత్ సీమాదిత్య మన ప్రయోజనార్థం ఒక ఊతానికి గాని లేదా ఒక ఛందస్సుకి గాని వాటికి సంబంధించి దాన్ని ఆ విధంగా వాడుకున్నాం. మనం ప్రత్యేకమైన అర్థాన్ని ఉద్దేశించి అక్కడ వాడలేదు అది. అదర్వైజ్ ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ప్రాసృజత్ సీమ్ ఆదిత్య అనే దాంట్లో ఈ సీమ్ అంటే పరిగ్రహార్థియో అని పైన మనం చెప్పుకున్నాం కదా. పరిగ్రహార్థియో వా పదపూరణో వా. ఇప్పుడు పదపూరణం చూసాము, ఇక్కడ పరిగ్రహార్థం అంటే అంతటా, అంటే సూర్యుడు తన కిరణాల్ని అంతటా ప్రసరింపజేశాడు, అంతటా సృష్టించాడు అనే అర్థంలో ఇక్కడ సీమ్ అంటే అంతటా. ఇది మనం చెప్పుకున్నది రెండో సందర్భం ఎలా వాడతాము ఈ సీమ్ అనేదానికి. ప్రాసృజత్ సీమ్ ఆదిత్య సూర్యుడు రశ్ములని అంతటా సృజింతను. ఇక్కడ సీమ్ అనే నిపాతకి అర్థం అంతటా అని ఒక అర్థం ఉంది, దానికి ఒక అర్థాన్ని ఉద్దేశించి ఇక్కడ సీమ్ అనేది మనం ప్రయోగం చేసాం. దీన్నే మనం సీమిత పరిగ్రహార్థము లేక పదపూరణ అంటే సీమ్కి అర్థం చెప్పుకోకపోయినా పర్వాలేదు, లేదో అంతటా అని చెప్పుకున్నా పనికొస్తుంది. రెండు విధాలుగా కూడా దాన్ని ఉపయోగం చేశాము. సంస్కృత భాషలో ఏ శబ్దము కూడా యాజ్ ఇట్ ఈజ్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. దానికి ఒక ఎటిమాలజీ ఒకటి ఉంటుంది, ఒక వ్యుత్పత్తి ఒకటి ఉంటుంది, ఎలా ఉద్భవించింది ఆ శబ్దము అనేది. ఈ ఎటిమాలజీకి రూట్ ఒకటి ఉండాలిగా, రూట్ వర్డ్ ఎక్కడో అక్కడ ప్రారంభం ఉండాలిగా. ఆ ప్రారంభాన్ని ఏం చెప్పారంటే ధాతువు అని చెప్తాం మనం. ధాతువు అంటే మూల శబ్దం అది. ఆ ధాతువు నుంచే మనం పెట్టే ప్రత్యయాలను బట్టి నామశబ్దాలు క్రియాశబ్దాలు వస్తాయి మనకి. ఈ ధాతువు అనే దాని నుంచే సంస్కృత భాషలో ప్రతి శబ్దము ఉత్పన్నమయ్యింది. ఈ ధాతువు అనేది అన్నిటికీ మూల శబ్దము అని సిద్ధాంతం నైరుక్తులది. దీనికి ఈ గార్గ్యుల వంటి గార్గ్యాచార్యుల వంటి కొంతమంది దీనికి ఒక పూర్వపక్షాన్ని చెప్పారు. మేము దీన్ని ఒప్పుకోలేము, మాకు అలా కనిపించటం లేదు, అన్ని శబ్దాలు ధాతువుల నుంచే ఉత్పన్నమవుతున్నాయి అనేది మాకు అంత సంబద్ధంగా కనపడటం లేదు అన్నారు. అని వాళ్ళు దానికి దృష్టాంతాలు చూపించాలి కదా. కొన్ని నిదర్శనాలు వాళ్ళు చూపించారు. వాళ్ళు అవి ఏమిటో మనం చూస్తాము, ఏం చూపించారో. ఆ తర్వాత వాటిని ఏ విధంగా సిద్ధాంతకారుడు అంటే నైరుక్తుడు ఈ చెప్పిన ఆయన శాకటాయనాచార్యుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన ఏం చెప్తాడంటే, వారు లేవదీసిన ఆ అబ్జెక్షన్స్ అన్నింటికి సమాధానాలు చెప్పి కనుక ఇది కరెక్టు, నేను నా సిద్ధాంతం కరెక్టు, ప్రతిదానికి కూడా మూల శబ్దం ధాతువే, అంచేత నామశబ్దాలు అన్నీ కూడా ధాతువుల నుంచే ఉత్పన్నమయ్యాయి అనేది సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ టాపిక్ ఒకటి చదువుతాము. ఇతిమాని చత్వారి పదజాతాని అనుక్రాంతాని నామాఖ్యాతే చ ఉపసర్గ నిపాతాశ్చ సర్వాణ్యాఖ్యాతజాని నామాని. ఈ ఇతిమాని చత్వారి పదజాతాన్ని అనుక్రాంతాన్ని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ అంటే అర్థం ఏమిటంటే ఏం లేదు, ఈ 4 విధాలైన శబ్దాలని కూడా ఒక అనుక్రమణంలో ఒక క్రమంగా చెప్పారు. ఏమని? నామశబ్దాలు, ఆఖ్యాత శబ్దాలు, ఉపసర్గలు, నిపాతలు అని ఒక ఒక క్రమంలో చెప్పారు. ఈ చెప్పిన వాటిలో సర్వాణి ఆఖ్యాతజాని నామాని. సర్వాణి నామాని అంటే అన్ని నామశబ్దాలు కూడా ఆఖ్యాత జాని, ఆఖ్యాతముల నుంచి పుట్టినవే. ఇది సిద్ధాంతం ఇక్కడ. అంటే ఆఖ్యాతలు, నామములు, ఉపసర్గలు, నిపాతలు అని పదాలని 4 విధాలుగా చెప్పుకుంటే వీటిల్లో ఈ నామశబ్దాలన్నీ కూడా ఆఖ్యాతల నుంచి పుట్టాయి అని శాకటాయనాచార్యుల వారు ఒక ప్రతిపాదన చేశారు. ఈ చెప్పిన దాన్ని చాలా మంది నైరుక్తులు అంగీకరించారు. అదే చాలా మంది నైరుక్తుల మతం కూడా, అంటే అందరూ అంగీకరించారు. కానీ అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరు? గార్గ్యాచార్యులు వంటి వారు కొంతమంది ఉన్నారు. వీరేం చేశారు? సమస్త నామాలు ధాతువుల నుంచి పుట్టలేదు, అలాగని అన్నీ పుట్టలేదు అని అనము. కొన్ని నామశబ్దాలు మాత్రం ధాతువుల నుంచి పుట్టాయి, అన్నీ మాత్రం పుట్టాయి అంటే మాకు అది అంగీకారం కాదు, మేము ఈ ఉదాహరణలు చూపిస్తాం చూడండి అని చెప్పారు. ఇందులో మొట్టమొదటి ఉదాహరణ నామశబ్దాల్లో కొన్ని శబ్దాల్లో మనకి ఉదాత్తాది స్వరాలు. ఎందుకంటే సంస్కృతంలో ఒరిజినల్ గా దాన్ని ఉచ్చరించే సందర్భంలో మనకి స్వరసహితంగా ఉచ్చరించేవారు కదా. ఉదాత్త, అనుదాత్త, స్వరితాలని 3 స్వరాలుగా దాన్ని ఉచ్చరించేవాళ్ళని. అంచేత ఈ ఈ స్వరాలు అంతేకాకుండా ఆ శబ్దాన్ని చూడగానే మనకి ఏ శబ్దమైనా ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నామండి? ప్రకృతి
ప్రత్యయ సంయోగము అంటే స్త్రీ పురుష సంయోగం వల్లనే సృష్టి అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రకృతి ప్రత్యయ, ప్రకృతి అంటే ధాతువు, ప్రత్యయము అంటే పురుషుడు. ఈ ధాతువు ప్రత్యయాల సంగమం వల్లనే ఇక్కడ పద సృష్టి జరిగింది. నేను ఇప్పుడు సంస్కృత భాషలో ఉన్న శబ్దాల్లో ఒక శబ్దాన్ని చూడగానే ఇందులో ఉన్న ప్రకృతి ఏమిటి, అంటే ఇందులో ఉన్న ధాతువు ఏమిటి, ప్రత్యయం ఏమిటి అనేది నాకు క్లారిటీగా కనిపిస్తే, అది నాకు అవగతమైపోతూ ఉంటే అప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటాను. ఓకే, ఇది ఆ ధాతుజన్యము, ఆ ధాతువు మూలంగా వచ్చింది, నాకు అర్థమవుతుంది, ఓకే, దాన్ని ఒప్పుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే కారక అనే శబ్దం ఉంది. కారక అంటే అర్థం ఏమిటి? కారక అంటే చేసేవాడు అని అర్థం. వన్ హూ ఈస్ డూయింగ్ దట్, అది కారక శబ్దం. ఈ కారక శబ్దం ఎందులో నుంచి వచ్చింది? కృ అనే దానికి కృ అనే ధాతువు కృయీకరణే అని ఉంది కదా. ఆ కృ ధాతువుకి అక, అక అని అంటే మనం ఒక ప్రత్యయాన్ని మనం చేర్చాం, దాన్ని నూల్ ప్రత్యయము అంటాం. దానికి అంటే మనకు కనపడే శబ్దం అక అని వస్తుంది, నూల్ ప్రత్యయము. ఈ ప్రత్యయాన్ని చేర్చిన వల్ల కారక. ఓకే, ఇక్కడ కనిపిస్తోంది కదా, క్రూ ప్లస్ అక ఒక ప్రత్యయం, కారక అయిపోయింది, నూల్ ప్రత్యయం. బాగుంది, ఇది అర్థమైపోయింది, దీనికి నాకు అభ్యంతరం లేదు. అలాగే హారక, హారక అంటే మోసేవాడు అని అర్థం, భరించేవాడు అని అర్థము. హృ ఇక్కడ కూడా అంతే, హుకి అక ప్రత్యయాన్ని చేరిస్తే హారక అనేటటువంటి శబ్దం అక్కడ కూడా వచ్చింది. ఇటువంటి చోట్ల ధాతుజన్యాలు నామాలు అని అనడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కొన్ని చోట్ల మాకు ఇది క్రియ ప్రత్యక్షంగా క్రియ కనపడదు. కనపడే చోట క్రియ కనపడదు అంటే ధాతువు ప్రత్యక్షంగా కనపడదు. ఈ సందర్భాల్లో ఈ 3 రకాల క్రియల్ని ఏమని చెప్పారంటే ప్రత్యక్ష క్రియ, ప్రకల్ప్య క్రియ, అవిద్యమాన క్రియ అని 3 విధాలుగా చెప్పారు క్రియల్ని. ప్రత్యక్ష క్రియ అని అంటే ఇప్పుడు కారక హారకాల్లో ఖచ్చితంగా మనకి ధాతు ప్రత్యయాలు కనపడుతున్నాయి, అది ప్రత్యక్ష క్రియ. రెండోది అంటే ప్రకల్ప్య క్రియ. ఇక్కడ ప్రకల్ప్య క్రియ అని అంటే ఏంటి? కల్పించబడినటువంటి క్రియ. అక్కడ నిజంగా నాకు ఆ శబ్దాన్ని చూస్తే ఆ క్రియ జరుగుతోంది అని నాకు అనిపించడం లేదు. ఆ క్రియ జరుగుతోంది అంటే అది అసంబద్ధం, అక్కడ జరగటం లేదనుకోండి, ఆ క్రియ జరగనట్టే ఉంది, అయినా నువ్వు ఆ క్రియను కల్పించి చెప్తున్నావు అంటే ప్రకల్పన, ప్రకల్ప్య క్రియ ఇలా కనబడేటటువంటి ఇటువంటి దాన్ని నేను ఎలా ఒప్పుకుంటాను? ఆ ధాతువు నుంచి ఆ శబ్దం వచ్చింది అని అంటే ఇది ప్రకల్ప్య క్రియ. ఇంకోటి ఏమిటంటే అవిద్యమాన క్రియ. ఇక్కడ అసలు క్రియ కనపడదు, అసలు లేదు, క్రియ అన్నదే లేదు ఇక్కడ. ఈ 3 రకాల వాటిల్లో ఈ ప్రత్యక్ష క్రియ ఎక్కడైతే ఉందో అందులో మాకు ధాతువుల నామశబ్దాలన్నీ ధాతుజన్యాలు అనడంలో మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మిగతా 2 విషయాల్లో అంటే ప్రకల్ప్య క్రియలు మీరు చూపించినప్పుడు, లేదు అవిద్యమాన క్రియల్లో కూడా ఇవి కూడా ధాతువుల నుంచి వచ్చాయని చెబితే మాత్రం మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. దీనికి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్ష క్రియకి మనం కారకహారక శబ్దాలు కృహరణే, కృహరణే ఇవి చెప్పుకున్నాం మనం. కృహీకరణే, హ్రీహరణే ఇవి చెప్పుకున్నాం మనం. అలాగే ప్రకల్ప క్రియ కంటే 2 శబ్దాలు కూడా, దానికి కూడా ఉదాహరణ చూద్దాం. గౌహు, గౌ అనేటటువంటి మన గో శబ్దం ఉంది కదా, గౌహు అంటే గోవు అనే శబ్దం ఉంది. అలాగే అశ్వహ, అశ్వము అనే శబ్దం ఉంది. గౌరస్య పురుష హస్తి అని అంటారు. ఎప్పుడు ఈ ఈ ఈ బహుళ ద్వంద్వ సమాసం నడిచిపోతూ ఉంటుంది. అంటే గౌరశ్వ పురుష హస్తి ఇలాంటి శబ్దాలు తీసుకోండి. గౌహు, అశ్వ, పురుష, హస్తి ఇటువంటి శబ్దాలు వచ్చినప్పుడు ఇందులో మీకు క్రియ ఎక్కడ కనిపిస్తుందండి? గౌహు అనే శబ్దం ఉంది, గో శబ్దం ఉంది. ఈ గౌహుకి క్రియ కనపడటం లేదు. కాకపోతే సిద్ధాంతకర్తలు ఇది ధాతుజన్యం అయింది అని చెప్పడానికి దీన్ని వాళ్ళు ఏ విధంగా దీన్ని సబ్స్టాన్షియేట్ చేశారంటే గచ్చతీతి గౌహు అని చెప్పారు. అంటే ఈ గౌ అనే దాంట్లో గమ్మనే ధాతువు ఉన్నది, అది ఉంది, అది రూపాంతరం చెంది గచ్చతి ఇతి గౌహు అంటే, గచ్చతి అంటే ఏంటంటే గమన క్రియ చేసేది, నడుస్తూ ఉండేది గోవు అని అర్థమైంది. గమన క్రియలో ఉన్నది గోవు. గచ్చతీతి గౌహు అని దానికి వాళ్ళు వ్యుత్పత్తి చెప్పారు. చెప్పి ఇక్కడ గమ్ ధాతువుకి, గమ్ ధాతువులోంచి ఈ గో అనే శబ్దం ఉత్పన్నమైంది అని సిద్ధాంతకారుడు చెప్పాడు. వీళ్ళేమంటారు? మీరు గచ్చతీతి గౌహు అని అంటే వెడుతున్నదే ఆవ, ఆవు పడుకొని ఉంటే ఆవనమా, దాన్ని కూర్చొని ఉంటే ఆవనమా, అప్పుడు అది వెడుతుందా? అంటే నువ్వు ఒక గమ్ ధాతువుని కల్పన చేసి గచ్చతీతి గౌహు అని చెప్పింది ఏదో కల్పించి చెప్పావే తప్ప, మనం కూర్చున్నావుని కూడా ఆవే అంటున్నాం కదా. అటువంటిప్పుడు కూర్చున్నావు గచ్చతీతి అని ఎట్లా చెప్తావు? అంచేత ఇది కుదరదు అని ఒక ఉదాహరణగా మీకు అర్థమయ్యేటందుకు
చెప్పాను అనమాట. ఈ రకంగా ఇవి ప్రకల్ప్య క్రియా శబ్దాలు. ఇక్కడ మీరు చెప్తున్నట్టు నామాలు ధాతువుల నుంచి వచ్చాయి అని అంటే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేము. మూడోది అవిద్యమాన క్రియ. ఉదాహరణగా మనకి ఈ శాస్త్రంలో చెప్పే ఉదాహరణలు డెత్థ గవిత్థ అని చెబుతారు. ఈ పేర్లలో అసలు మనకి కనపడదు, అందులో క్రియే కనపడదు కదా. ఏం క్రియ ఉన్నది కనపడదు, ప్రాపర్ నౌన్స్ కదా. ప్రాపర్ నౌన్స్ లో అసలు క్రియే కనపడదు. ఇవి ఇక్కడ అవిద్యమాన క్రియా ప్రయోగాలు ఇవి. ఇటువంటి చోట మీరు ఏ ధాతువులో నుంచి వచ్చిందని చెప్తున్నారు ఈ శబ్దం, అసలు అలా వచ్చే అవకాశమే లేదు అనేది వీళ్ళు చెప్పిన మొట్టమొదటి అబ్జెక్షను. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం మనమే. 7 అబ్జెక్షన్స్ లో ఒక మొదటి అబ్జెక్షన్ చెప్పాను నేను. రెండో అబ్జెక్షన్ ఏమిటంటే అసు వ్యాప్తం అంటే అసు అనేది ధాతువు అనమాట. ఆ ధాతువులో నుంచి, ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే ధాతుపాఠం వ్యాప్తి చెందటం అని అర్థం. అసు అంటే వ్యాప్తి చెందటం, అంటే మార్గం అంతా వ్యాప్తి చెందటం. ఈ ఈ ధాతువుని నువ్వు సంబంధించి అశ్వము అని చెప్పినప్పుడు మార్గాన్నంతా ఆక్రమించుకునే ప్రతి వాళ్ళని కూడా, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు అశ్వము అనాలి కదా, అంటున్నావా అనటం లేదు. అందుకని నేను ఒప్పుకోను అని చెప్పి మనం ఇక్కడ చెప్పారు. అలాగే ఇంకొకటి కూడా ఉంది, తృణము అంటామండి. తృణము అంటే ఏమిటండి? ఒక గడ్డి పరకం తృణము అంటాం. లేదు ఏదైనా చిన్న మొక్క పరక ఏదన్నా ఉంటే అది తృణము అంటాం. కానీ అసలు తృణము అంటే అర్థం ఏమిటి? తృణము అనే దానికి వీళ్ళు ఇచ్చిన వ్యుత్పత్తి అర్థం ఏంటంటే త్రిదిర్ హింస అనాదరయో. హింస అనాదరయో, హింసించడం అనాదరించడం. త్రిదిర్ అనే ధాతువు అది, త్రిదిర్. ఈ త్రిదిర్ ధాతువులో నుంచే మనకి తృణము అనే శబ్దం ఉత్పన్నమైంది. అంటే హింసించడం అంటే మనం దాన్ని ఖండఖండాలుగా నరికేసి చేస్తేనే కదా ముక్కలు ముక్కలు అయిపోయేది. ఆ ముక్కల్నే మనం తృణాలు అంటున్నాం. అయితే గడ్డి పరకలు ఉంటే దాన్ని తృణం అంటున్నాం. కానీ ఇప్పుడు నేను మహావృక్షాన్ని కొట్టి దాన్ని కొన్ని ముక్కలు చేసి పెట్టాను అనుకోండి, ఆ మహావృక్షం యొక్క ఇంతలా మానున్న మొక్కని మనం తృణం అంటామండి? అనం కదా. కానీ అది కూడా ఈ త్రిదిర్ హింస అనాదరయో అనే ధాతువు మూలంగానే వచ్చిందిగా. అక్కడ కూడా దాన్ని కూడా మనం ఛేదించాం కదా, విచ్ఛేదన చేశాం కదా. అంటే మరి అక్కడ కూడా ఇదే సందర్భం కదా. కానీ నువ్వు హీనమైనటువంటి వాటిని మాత్రమే తృణము అంటున్నావు, కానీ పెద్ద పెద్ద ముక్కలు అన్ని ముక్కల్ని తృణం అంటున్నావా అనటం లేదు కదా. అందుకని ఇక్కడ కూడా నువ్వు చెప్పినటువంటి వ్యుత్పత్తార్థం చెప్పి ఆ విధంగా ఆ ధాతువులో నుంచి ఈ నామం పుట్టింది అని అనడం కూడా అసంబద్ధంగా ఉన్నది. అది కూడా మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము అని చెప్పారు. రెండో అభ్యంతరం అసు వ్యాప్తం. అసు అనే ధాతువులో నుంచి అశ్వ శబ్దాన్ని తీసాము. అలాగే త్రిదిర్ హింస అనాదరయో, హింస అనాదరయో అనేటటువంటి ధాతువులో నుంచి తృణ అనే శబ్దాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇది రెండవ అబ్జెక్షన్. ఇంకా మూడోది చెప్పారు. మూడో శబ్దం ఏం చెప్పారంటే స్థూణ అనేటటువంటి ఒక శబ్దం తీసుకుందాం మనం. స్థూణ అంటే స్తంభం అండి. స్థూణాలో ఉండే ధాతువు ఏమిటంటే ఇష్ట అనే ధాతువు. అంచేత గమనక్రియ లేనిది అనే ఉద్దేశంలో దానికి స్తంభము ఈ అర్థంలో ఆ స్థా ధాతువు నుంచి స్థూణ అనే శబ్దం వచ్చింది. స్తంభము అనేది దాని అర్థం. మరి ఈ విధంగా గమనం లేనటువంటి వేరే సందర్భాల్లో వాటిని కూడా ఇలాగే అంటామా మనం? స్తంభం అని అంటామా అని దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే దరశయ అని ఒక మాట చెప్పారు. దరశయ అంటే దరేహి శ్వేతే ఇది దరశయ. దరి అంటే ఒక కన్నం అనమాట. ఒక కన్నం మనం చూడండి, పాములు కన్నాల్లోకి వెళ్ళి కూర్చుంటాయి, పడుకుంటాయి, అంతే కదా. ఏ విధమైన చలనం లేకుండా పడి ఉంటాయి. కప్పలు ఉంటాయి, పావులు ఉంటాయి, లేదు గొయ్యి తీసుకుని మనిషి కూర్చున్నాడు అందులో. ఇవన్నీ కూడా కదలకుండా కూర్చున్న వాళ్ళే. వాళ్ళు కూడా దరశేతే ఇది దరశయ అన్నాం. దాన్ని కూడా మరి స్తంభం అంటామా మనం? అలాగే ఇంకొకటి సంజని అనే శబ్దాన్ని చూసామనుకోండి మీరు. ఈ సంజని అంటే ఏమిటి? సజ్జతే అశ్యాం వంశ. ఇప్పుడు చెప్పాను కదా, ఈ దీన్నే ఈ నిట్రాట అనే దాన్ని సంజని అని అంటాం. దాన్ని అది స్తంభమే. అది ఎందుకు సంజని అని అంటామంటే సజ్జతే అశ్యాం వంశాలు అని అంటే వెదురు బొంగులు అని అర్థం, వెదురు కర్రలు. ఈ నిట్రాట మీద వెదురు కర్రలన్నీ కట్టి మనం కప్పుని దాని మీద రెస్ట్ చేస్తాం కనుక అది సజ్జతే. కప్పుని సర్ది పెడతాం కనుక దీని మీద, దాన్ని సంజని అన్నారు. అంటే ఇక్కడ సంజని అనేది సజ్జి ధాతువులోంచి వచ్చింది. సజ్జి ధాతువులో నుంచి వచ్చింది అనమాట. సో మీరు ఇది కూడా ఇక్కడ కూడా చెప్పారు స్తంభము. అలాగే ఇప్పుడు స్థూణ అనే దాంట్లో సంజని అనేది కూడా వాడచ్చునా, దరశయ అనేది వాడచ్చునా? ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మనం అలా వాడుతున్నామంటే వాడటం లేదు. దాని స్తంభాన్ని స్తంభం అని అంటున్నాం, స్థూణ అని అంటున్నాం, దాని దర్శయ అనటం లేదు, సంజని అనటం లేదు. అవి వేరే సందర్భాలు అవి అని. అందుకని ఇక్కడ కూడా ఇది కూడా ప్రకల్ప్యం కిందకే వస్తుంది. ఇక్కడ ధాతువు నుంచి నామశబ్దం వచ్చింది అనడానికి కూడా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పారు. తర్వాత
నాలుగవది, మూడు అయ్యాయి, నాలుగో దానికి వద్దాం. ఇందులో పురుష శబ్దాన్ని చూద్దాం. పురుష అంటే ఈ పురుషకి వీళ్ళు చెప్పిన వ్యుత్పత్తి ఏంటండి? పురుషేతే ఇది పురుషయ అని చెప్పారు. పురుషేతే ఇది పురుష అని చెప్పారు. పురిషేతి అంటే అర్థం ఏంటి? ఆ పురిలో నిద్రిస్తూ ఉండేవాడు, పడుకుని ఉండేవాడు, అంటే నివసిస్తూ ఉండేవాడు పురుషుడు. పురుషయ అనే దానికి కూడా ఇదే వ్యుత్పత్తి ఉంది. పురుషేతే ఇది పురుషయ. అందుకని నువ్వు పురుష అనే చోట పురుషయ అని కూడా అనొచ్చు కదా. పురుష అనే ఎందుకు అనాలి? నేను పురుషేతే ఇది పురుషయ అన్నాను. పురిషయ అది కరెక్ట్ గానే ఉంది కదా. నేను పురుషయ అని వ్యుత్పత్తి చెప్తాను. అంటే నువ్వు కూడా ఇక్కడ కల్పిస్తున్నావే తప్ప ఏ విధంగానూ ఇక్కడ నాకు ధాతువు నుంచి అదే శబ్దం, ఆ నామశబ్దం అదే ధాతువు నుంచి వచ్చింది అనేది నాకు ప్రస్ఫుటంగా నేను ఒప్పుకోవటం లేదు. నేను పురుషయ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, అది కూడా మేము అంగీకరించము అని చెప్పారు. అలాగే ఇంకోటి కూడా చెప్పారు. ఇందాక ఒక అశ్వము అనే ఒక శబ్దాన్ని చూసాం మనం. అశు వ్యాప్తం అనే ధాతువులో నుంచి అశ్వ శబ్దం వచ్చింది అని చెప్తున్నాం. అశు వ్యాప్తి అనే శబ్దంలో నుంచి నిజంగా అశ్వము అనే శబ్దం కంటే అశు వ్యాప్తం ఇది అష్టా అని అనొచ్చును. అంటే వ్యాకరణ సూత్రాల ప్రకారం అశు వ్యాప్తం అనే దాంట్లో నుంచి అష్టా అనే శబ్దాన్ని ఉత్పత్తి చేయొచ్చు మనం, ప్రత్యయాల్ని ఎంచుకొని. ఈ నిజం చెప్పాలంటే వ్యాకరణ సూత్రాల ప్రకారం అశ్వం అనే దానికంటే, అశ్వ అనే దానికంటే అష్ట అనే శబ్దము ఈజ్ మోర్ ఫిట్టింగ్. అది ఎక్కువగా సరిపోతుంది వ్యాకరణ సూత్రాలకి. మరి నేను అశ్వాన్ని అశ్వము అనకుండా అష్ట అని అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఇలాగే మనం ఈ తృణము అనేది కూడా మనం త్రిధిర్ అనే ధాతువు, త్రిధిర్ హింస అనాదరయో అనే ధాతువు నుంచి తృణము అనే శబ్దాన్ని చెప్పాము. ఇక్కడ కూడా అంతే, వ్యాకరణ సూత్రాలను అప్లై చేసి తగిన ప్రత్యయాన్ని చేస్తే త్రిధిర్ బికమ్స్ ఆది గుణం వచ్చి తరదనం అనే మాట వస్తుంది. తృణమన్నా తర్దనమన్నా అర్థం ఒకటే, ఖండింపబడినది అనే అర్థం. కానీ మీరు తృణము అని అంటున్నారు, మీరు తృణానికి అర్థం చెప్పారు, నేను తృణాన్ని తర్దనము అంటాను. ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. తృణమే, దాన్ని తర్దనం అనడానికి అది ఒప్పుకోవటం లేదు కదా నువ్వు. అంటే వీళ్ళ ప్రయత్నం ఎంతసేపు ఏమిటంటే నువ్వు ఈ ధాతువుని కల్పించి ఈ ధాతువులో నుంచి ఈ నామశబ్దం వచ్చింది అని చెప్తున్నావు. నేను చెప్తున్నాను ఈ ధాతువులో నుంచి ఇంకో నామశబ్దం కూడా వస్తున్నది, నువ్వు చెప్పింది అని ఏముంది అంటే నువ్వు ఎక్కడ చెప్పదలుచుకున్నావో అక్కడ కల్పించి ఒక క్రియని చెప్తున్నావే తప్ప ఆ ధాతువు నుంచే ఆ శబ్దం వచ్చింది అని అంటే అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. ఇది నాలుగవది. తర్వాత పృథ్వీ అనే శబ్దం ఉంది. భూమి, పృథివీ అంటాం కదా. ఈ పృథివీకి వీళ్ళు చెప్పిన ఇదేమిటంటే ప్రథనాత్ పృథివ్యాత్ పృథివీ అని చెప్పారు. అంటే ప్రథనాత్ అంటే విశాలంగా ఉండడం వల్ల, పృథవ్యాత్ వ్యాపించి ఉండటం వల్ల ఇది పృథివీ ఇంత విశాలంగా ఉండడం వల్ల దీన్ని పృథివీ అన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇది విశాలంగా ఉంది అంటే ఎలా విశాలం ఏమిటి? అదేమర్థం? అది ఎవరు విశాలం చేశారు దీన్ని విశాలంగా చేస్తున్నప్పుడు ఆ చేసేవాడు ఎక్కడున్నాడు వాడు? అది అందరినీ భరిస్తున్నది కనుక భూమి అయింది. వైశాల్యం వల్ల, దాని విశాలతనం వల్ల, విశాలత్వం వల్ల అది పృథివీ అని అనడం అనేది మేము ఒప్పుకోము అని చెప్పి ఇక్కడ దీనికి చెప్పారు అనమాట. తర్వాత ఐదోది అయిపోయింది. ఇంకా ఆరోది వీళ్ళు ఏం చేశారంటే సత్య అనే శబ్దం, మనకి సత్యము అనేది ఒకటి మనకి తెలిసింది కదా. ఈ సత్య శబ్దానికి వ్యుత్పత్తి వీళ్ళు విచిత్రంగా చెప్పారు. ఇది ఒక ధాతువు నుంచి సత్య అనే శబ్దం వచ్చింది అని చెప్పలేదు. రెండు ధాతువులు, అస్సు ధాతువుని రెండు విధాలుగా డెరైవేటివ్స్ తీసుకున్నారు. అస్సు ధాతువులో నుంచి ఒక విధమైన డెరైవేషన్ లో సత్ అనే శబ్దాన్ని తీసుకున్నారు. అస్సు ధాతువు నుంచి సత్ అనే శబ్దం ఒక వ్యుత్పత్తిని తీసుకున్నారు. అస్సు ధాతువుకి ఒక ప్రత్యయం చేరిస్తే సత్ అనే శబ్దం వస్తుంది. అందులో ఒక భాగం అస్ ధాతువు నుంచి వచ్చేటటువంటి దాంట్లో అందులో సత్ అనేటటువంటిది ఒక భాగం, ఆ భాగాన్ని తీసుకున్నాడు. ఇదే అస్ ధాతువుని మనం వేరే ప్రత్యయంతో కలిపి ఇంకొక అర్థం తీసుకుంటే యా ఆయయాతి అనే ఒక శబ్దం వస్తుంది. అందులో నుంచి యా అనే అర్థాన్ని, ఆ శబ్దాన్ని తీసుకున్నాడు, భాగాన్ని. కనుక ఈ రెండు వేరువేరుగా ఒక ధాతువు నుంచి రెండు వేరువేరుగా వ్యుత్పత్తి చేసిన శబ్దాల్లో నుంచి ఇందులో నుంచి ఒక భాగం, ఇందులో నుంచి ఒక భాగం తీసుకుని, అంటే ఈ ఒక శబ్దంలో నుంచి సత్ భాగము, ఇంకొక శబ్దంలో నుంచి యా అనే భాగము తీసుకుని సత్ యా కలిపి సత్య అనే శబ్దం ఇలా వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నువ్వు ధాతుజన్యాలు నామాని అని అన్నప్పుడు
ప్రతి నామానికి ఒక ధాతువు చెప్పాలి, కానీ నువ్వు దాన్ని సరిపెట్టడం కోసం ఏవో 2 ధాతువులు 3 ధాతువులు తీసుకుని అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి పట్టుకొచ్చి ఇవన్నీ కలిపేసి ఇది ఇలా వచ్చింది అని చెప్పడం సమంజసమేనా? అది కాదు కదా. అందుకని మేము ఒప్పుకోము అని చెప్పేసి చెప్పారు. ఆఖరిది ఏమిటంటే పేర్లు పెట్టడం. నేను ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. శాస్త్రంలో ఉన్న శబ్దం రేపు దీని ఖండన చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఉదాహరణ ఏమిటంటే, నేను ఇప్పుడు విజయ్ అని మా పిల్లాడు పుట్టాడు, విజయ్ అని పేరు పెట్టాను. నేను విజయ్ అని పేరు పెడితే ఎందుకు పేరు పెట్టానండి? అర్థం, విజయ్కి అర్థం ఏమిటి అని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వ్యుత్పత్తి, ఎప్పుడూ జయమును అందేవాడు విజయుడు అంటే ఎప్పుడూ జయాన్ని అందేవాడు. ఈ పేరు ఎప్పుడు పెట్టామండి? వాడు పుట్టిన 11వ రోజున 21వ రోజున బారసాలు చేసి విజయుడు అని పెట్టేశాం. ఏమని? వాడు ఎప్పటికీ జయమే వరించేవాడు అని పెట్టేశాం మనం. కానీ వాడు ఏమైనా జయాన్ని పొందాడా? అప్పటికి వాడి మొహం ఇంకా పుట్టి 20 రోజులు అయింది. కానీ నేను వాడు ఎప్పుడూ జయాన్ని అందుకునేవాడని ఊహించేసి పేరు పెట్టేశాను నేను. ఇప్పుడు దీనికి ఏమని చెప్తున్నావు నువ్వు? జయాన్ని పొందేవాడు కనుక విజయుడు అనే ఉత్పత్తార్థం నువ్వు చెప్తున్నావు అనుకోండి. సాధారణంగా మనం చదువుకున్నాం నామశబ్దాలు ఆఖ్యాత శబ్దాలు. ఏది ముందు ఉంటుందండి? ఒక క్రియ జరగాలి అని అంటే ఒక ద్రవ్యం ఉండాలి. ద్రవ్యం ఉంటేనే కదా క్రియ అనేది జరుగుతుంది. లేకపోతే క్రియ జరగదుగా. క్రియకి అస్తిత్వం ఎక్కడొస్తుంది? ద్రవ్యం మీద నుంచే వస్తుంది. నేనంటూ ఉంటే మీకు పాఠం చెప్తాను, నేను లేకపోతే పాఠం చెప్పడం అనే క్రియ జరగదు కదా. అంచేత నేను ముందుంటాను, నేను చెప్తే పాఠం వస్తుంది. అలాగే ఇక్కడ వీడు ఎలా ఉండాలి? వీడు ముందు ఉండి వీడు ఒక పని చేస్తే, వీడు ఎక్కడైనా యుద్ధం చేసి నెగ్గేస్తే అప్పుడు విజయుడు అని అనొచ్చు నువ్వు. వీడు ఏమీ నెగ్గకుండా ఏ విజయాలు సాధించకుండా పుట్టగానే విజయ అని పేరు పెట్టేశావు. ఇదే విధంగా సంబద్ధం నువ్వు అంటే ఎప్పుడు విజయాలను సాధించేవాడు కనుక విజయుడు అని చెప్పావు ఉత్పత్తార్థం. ఎలాగా? వాడు పుట్టినప్పుడు ఏం విజయాలు సాధించాడు అంటే నువ్వు ఇక్కడ క్రియని ముందు పెడుతున్నావు, ద్రవ్యాన్ని వెనక్కి పెడుతున్నావు. ఇది అసంబద్ధం కనుక ఇది కుదరదు అని ఈ రకంగా 7 అబ్జెక్షన్స్ చెప్పారండి. వీటిని మీకు నేను రేపు ఏ విధంగా ఖండించారు అని చెప్తూ మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ నోట్స్ లో మీకు ఒక్కొక్కటి ఏ ధాతువు ఏమిటి అని చూపిస్తూ ఇది ఏ విధంగా ఖండన చేశారు అని చెప్పి రేపు చెప్తాను నేను. వాళ్ళకి ఇక్కడికి ఆప్ చేద్దామండి. ఓకే సార్. సో మళ్ళీ రేపు కలుద్దామండి అయితే. ఓకే ఓకే సార్. థ్యాంక్స్ అండి. బాయ్. గుడ్ మార్నింగ్. ధన్యవాదాలు.